ఆంధ్రప్రదేశ్కు గుండెకాయ లాంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టి 370 కోట్లు అప్పు చేసిందంటూ వచ్చిన వార్త ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రజల మనసులను కకావికలం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఒక పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆస్తులు తాకట్లోకి వెళ్ళిపోయాయని వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం కూడా తాకట్లోకి వెళ్ళిందంటూ వచ్చిన వార్త ఏదైతే ఉందో అది పెను సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి అప్పుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ట్వీట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా టీడీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి లోకేష్ కూడా ఇది ఎగతాళి అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం నవ్వుల పాలవుతుందంటూ కూడా హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల వ్యవహారం ప్రతిపక్షాలకు అజ్రాయుధంగా మారే పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి చేసినటువంటి 370 కోట్ల అప్పు అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నవ్వులు పాలవటం ఖచ్చితంగా కనిపిస్తుంది.